దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయకాలము వేకునే ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన స్తుతించి ఆరాధించి కనపరిచి మన హృదయాలను సిద్ధపరచుకొని ఇలాగున వాక్యము ధ్యానించుకోవటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై ఆయనకి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావములు ఆయనకి ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. మన డైలీ పోర్షన్ లోంచి మనం చూస్తే గనక రెండో రాజుల గ్రంథంలోంచి మనం ధ్యానిస్తున్నాము. మరి మరి నిన్నటి దినము మరి యోవాష్ యొక్క జీవిత చరిత్ర ఎలాగున్నది, అతను ఎలాగున కాపాడబడ్డాడు, ఎలాగున 7 సంవత్సరాలప్పుడు పరిపాలనకు వచ్చి మరి 40 సంవత్సరాల రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన దినాలెన్ని, ఆ తర్వాత అతని జీవితం అంతా ఎలా గడిచిపోయింది, మరి దేవునికి అననుకూలంగా జీవించినందుకు అతను ఎలాగున మృతి చెందాడు, ఆ విషయాలన్నిటినీ నిన్నటి దినము ధ్యానించాము. యూదా రాజైన రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుండి. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు ఏహూ కుమారుడైన యెహోయాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇశ్రాయేలుల చరిత్ర, మరి యూదా రాజుల చరిత్ర, ఇశ్రాయేలు రాజుల చరిత్ర మరి బైబిల్ గ్రంథంలో ప్యారలల్ గా సమాంతరంగా రాయబడింది. ఆ ఆ దినాలలో మరి ఇశ్రాయేల్ రాజు ఉన్న దినాలలో మరి యూదా రాజు మరి ఎవరై ఉన్నారు అని చెప్పేసి ఇద్దరు గురించి ఆ యొక్క సమకాలికంగా మరి అదే ప్యారలల్ గా ఆ విషయాలు రాసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి విధంగా మనకు ఆ విషయాలన్నీ కూడా బయలుపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతనికి బదులుగా మరి కుమారుడు, మరి యోవాషుకు బదులుగా మరి అతని కుమారుడు యెహోయాజు అనే వ్యక్తి మరి ఇప్పుడు ఇక్కడ నియమించబడ్డాడు. మరి అతను ఏలన ఆరంభించి 15 సంవత్సరాలు మాత్రమే ఏలాడట. అతను మరి దేవుని దృష్టికి న్యాయంగా ప్రవర్తించలేదట. మరి ఎవరైతే ఇశ్రాయేలు రాజ్యము 2 ముక్కలుగా చేయబడినప్పుడు రెహబాము తర్వాత మరి 2 ముక్కలుగా అయిన తర్వాత మరి యొక్క నెబోతు కుమారుడైన యెరోబాము అనే ఒక వ్యక్తి 2 దూడలను నిలిపి మరి యొక్క ఇదే దేవుడు అని చెప్పేసి మరి వారికి చెప్పినప్పుడు ఆ ఉన్నత స్థలాల యొద్ద ధూపం వేస్తూ ఇశ్రాయేలీయులు పాపం చేస్తూనే వచ్చారు. ఆ పాపాన్ని వారు ఎంతగా నిర్మూలించాలని చూచినా గాని అది కొనసాగబడుతూనే వచ్చింది. అదే పాపములో ఈ రాజులు కూడా అదే విధమైన పాపం చేస్తూ పాపములోనే కొనసాగించబడ్డారు. ఇతను కూడా అతని యెరొబాము వలె ఆ పాపము చేస్తూ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడట. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలును వారికి అప్పగించెను. మరి యొక్క వీరు దేవుని వైపు మళ్ళక మరి చేస్తున్న ఈ అకృత్యాలను బట్టి, విగ్రహారాధన పూజలను బట్టి, ఈ బయలు దేవతలను పూజించటను బట్టి, ఉన్నత స్థలాల్లో ధూపం వేయటను బట్టి మరి దేవునికి చాలా కోపం వస్తుంది. మరి అందును బట్టి ఆయన సిరియా రాజుకి ఇశ్రాయేలు వారిని అప్పగిస్తున్నాడంట. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను. కానీ అతను మరి ధూపం వేస్తూనే ఉన్నాడు అన్య దేవతకి, మరలా యెహోవాను వేడుకున్నాడట కదా. డబుల్ మైండ్, 2 మనస్తత్వాలు, 2 రకాలైన పూజలు, 2 రకాలైన ఆరాధనలు. చూడండి, నిజ దేవుణ్ణి ఆరాధించకుండా బయలుదేవతకి పూజ చేస్తున్నాడు. మరలా అవసరం వచ్చినప్పుడు మరి దేవాది దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. అంటే బయలుదేవతకు అసలు వీళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారో తెలియదండి. అదేమి మేలు చేయదు. ఆ విగ్రహం మాట్లాడదు, కదలదు. మరి అసలు అటువంటి విగ్రహానికి ఎందుకు మొక్కుతారో అర్థం కాదు. మరి నిజంగా మనుషులకి మరి మేలు చేసేది ఎవరంటే గనక సృష్టికర్త అయిన దేవాది దేవుడే. ఆ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో సహోదరి గుంటూరు నుంచి సాక్ష్యం చెప్తా ఉంది. ఆమె కష్టం వచ్చినప్పుడల్లా దేవుడా అని కేక వేయగానే మరి ఆ దేవుడు వచ్చి ఆమెకి మరి సహాయం చేస్తూ వచ్చాడంట.
తర్వాత ఆమె రక్షణ పొందిన తర్వాత దేవుడు ఆమెతో చెప్పాడంట. "నీవు దేవుడా అని కేక వేసినప్పుడల్లా నేనొచ్చి నీకు సహాయం చేశానమ్మా" అని చెప్పాడంట. అంటే దేవుడు అనే వ్యక్తి ఆమె మొత్తమైతే అప్పుడంతా కూడా భయంకరమైన విగ్రహారాధన, ఆ పూజలే చేసేదంట. కానీ ఆమె మొరపెట్టేటప్పుడు ఆమెకి అదే అవసరత, కష్టము, ఆ బాధ కలిగినప్పుడు మాత్రం దేవుడా అని మొర్రపెట్టేదంట. ఆ దేవుడా అని మొర్రపెట్టినప్పుడల్లా మరి దేవాది దేవుడొచ్చి ఆమెకి సహాయం చేసేవాడంట. కనుక మరి ఇతను కూడా పూజైతే బయలుకు చేస్తున్నాడు గానీ, హృదయంలో నుంచి మరి దేవాది దేవుడైన యెహోవాకు మొర్ర పెడతా ఉన్నాడు. మరి ఆయన కనికరపడి ఆ విగ్రహారాధన చేస్తున్నా కూడా కోపమొస్తా ఉంది. ఇశ్రాయేలు వారికి మరి ఆ యొక్క సిరియా వారికి అప్పచెప్తున్నాడు గానీ, మరలా ప్రార్థన చేయగానే ఆయన కనికర పడుతున్నారు. ఆ ఇశ్రాయేలు వారిని సిరియా రాజు చేత బాధ నొందిన వారిని కనికరించి ఆయన మనవి అంగీకరించెను. దేవుడు ఎంత దయామయుడండి! ఎంత కనికర సంపన్నుడండి! మనము కూడా ఈ అనుదిన జీవిత యాత్రలో మరి కొంచెంలోనే త్రుటిలోనే మనం తప్పిపోతాం కదా! ఏదో ఒక చిన్న దాంట్లో ఏదో ఒక విధంగా దేవునికి అనంగీకారమైన దాంట్లోకి వెళ్ళిపోతాం. ఒక మాట, ఒక చూపు, ఒక తలంపులో అయినను దేవుడు కరుణా సంపన్నుడై వెంటనే పాప క్షమాపణ అడగగానే ఆయన మనల్ని క్షమిస్తా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక అద్భుత కార్యం ఇక్కడ చేశాడు. తన మనవి అంగీకరించి కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారులు మరి సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. ఇప్పుడు దేవుడు ఒక రక్షకుని అనుగ్రహింప చేశాడంట. ఆ రక్షకుడు అనేవాడు మరి ఎవరి రూపంలో ఉన్నాడో తెలీదు. అతని దేవదూత రూపంలో ఉన్నాడా? ఒక మరి సైనికుడి రూపంలో ఉన్నాడా? మరి లేకుంటే ఒక యుద్ధం చేసేటువంటి మరి వీరుడుగా ఉన్నాడా? ఎలా ఉన్నాడో తెలీదు గాని ఒక రక్షకుని అనుగ్రహించుట చేత అబ్బా! చూడండి ప్రార్థన ఆలకించి ఒక రక్షకుని అనుగ్రహింప చేశాడట. అతను వచ్చి మరి వారందరినీ ఇశ్రాయేలు వారినందరినీ సిరియనుల చేతిలో నుంచి విడిపిస్తే మునుపటి వలె వారి వారి దేశములో వారి వారి స్థలాలలో కాపురముంటూ వచ్చారంట. అబ్బా! దేవుని యొక్క మరి అద్భుత కార్యం చూడండి. రక్షకుడు నిజంగానే ఆయనే దేవాది దేవుడు రక్షకుడుగా నరావతారిగా ఈ భూమి మీదకొచ్చాడండి. ఈ మానవాళి పాపములో మరి మునిగి తేలుతూ ఈ పాపం వలన వచ్చే జీతము మరణానికి, ఆ మరణం వారికి సంక్రమించి మరి ప్రపంచం యావత్తు గూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంటుండగా దేవుడే కనికరపడి మానవాళి ఎడల నరావతారిగా భూమి మీదకి దిగి వచ్చి ఈ రక్షణ కార్యము ఆయన జరిగించాడండి. ఏదైతే రక్షణ ప్రణాళిక ఏదెనో తోటలో రచించబడిందో దాన్ని నెరవేర్చటానికి ఆయన మరి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అకాలము పరిపూర్ణమైనప్పుడు మరి స్త్రీ యందు ఆయన పుట్టి మనందరికి కూడా రక్షణ అనుగ్రహింప చేసి ఉన్నాడు. ఈ యొక్క పాపముతో మరి పాపమనే చక్రంలో బిగించబడిన మానవాళిని రక్షకుడుగా యేసుగా వచ్చి రక్షకుడు యేసు అనే పేరుకు ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక తన ప్రజలు ఈ ప్రపంచ యావత్తులో ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఆయన ప్రజలే. వారందరినీ రక్షించటానికి ఆయన రక్షకుడుగా ఈ భూమి మీద అవతరించాడు. హల్లెలూయా! ఇటు విధంగా ఇశ్రాయేలు వారికి కూడా రక్షకుడుగా వచ్చి ఆయన వారిని ఆదుకున్నాడంట. కావున యెహోవా మరి అట్టి విధంగా చేసినా కూడా మరి వారు ఆ దేవతా స్తంభమును షోమ్రోన్‌లోనే నిలిపియున్నారంట. దేవుడు అన్ని విధాల వాళ్ళకి మేలు చేస్తున్నా గాని, వారు దేవుడు వారిని అంతగా విడిపిస్తున్నా గాని వారు మరి ఆ యొక్క దేవతా స్తంభముని తీసివేయలేదట. మరి అందును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, రౌతులలో 20 మందియు, రథములలో 10 కాల్బములలో 10,000 మందియు మాత్రమే యెహోయాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దుళ్ళగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. ఎంత గొప్ప డిస్ట్రక్షనో చూడండి. ఎంతమంది ఉన్నారట? రౌతులలో
10 మంది మాత్రమే ఉన్నారంట. అంటే గుర్రం రౌతులై ఉండొచ్చు. ఒక 50 మందట. రథములలో 10 రథాలు అసలు ఎంత లెక్కింపులేని సంఖ్య ఉంటది. రథాలు 10 ఉన్నాయంట. కాల్బము అంటే కాళ్ళతో మరి నడిచి మరి యుద్ధం చేసేవాళ్ళు 10,000 మంది మాత్రమే యెహోయాజు దగ్గర ఉండిరి. మిగతా వారినట మరి ఏం చేశాడంట దేవుడు సిరియా రాజు చేత దుళ్ళగొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. అబ్బా! ఎంత ఘోరమో చూడండి. విస్తారమైన జనము సంఖ్యకు ఆకాశ నక్షత్రములను ఇసుక రేణువుల వలనే ఉంటారు. వారిని ఎవరు లెక్కించటానికి వీలు లేదు. అంత సంఖ్య కలిగిన వారినట. ఒక దుళ్ళగొట్టిన భూమి మీదున్న ఈ యొక్క ఆ మట్టిని ఎలాగున మనం పారదోలుతామో అట్టి విధంగా ఆ యొక్క ఆ యొక్క మన్ను వలె, ఆ మట్టి వలె వారిని ఆయన పారద్రోలి ఉన్నాడంట. నాశనము చేసి ఉన్నాడంట. కదా! ఎవరి తప్పుకి వారే బాధ్యులు కదా! దేవుడు కరుణా సంపన్నుడై వారిని క్షమిస్తూ వస్తున్నాడు కానీ, వారు దానిని నిలుపుకొనక కొద్దిసేపు దేవుడంటున్నారు, కొంతసేపు బయలు అని చెప్పి వారి జీవితాలను ఇట్టి విధంగా మరి భ్రష్టం చేసుకున్నారు. వారి సంఖ్య ఇప్పుడేమైపోయిందండి 10,000 మంది కాల్బలోకి వచ్చేసింది. అంటే ఎంత చిన్నగా మరి ఎంత పెద్ద రాజ్యంలో 10 గోత్రాలు కలిగిన రాజ్యంలో ప్రజలందరూ కూడా మరి నిర్మూలమైపోయారు. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అతను చేసిన కార్యాలు ఇశ్రాయేలు గ్రంథంలో రాయబడినది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను. హల్లెలూయా! ఇప్పుడు నెక్స్ట్ సక్సెసర్ వచ్చాడు. ఆయన అతని యొక్క జీవితం అయిపోయింది. మరొక వ్యక్తి అతని కుమారుడు రాజ్యానికి వచ్చాడు. మరి మరి ఇప్పుడు యెహోయాహాజు తర్వాత యెహోయాషు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ యూదా రాజు గురించి రాయబడింది. యూదా రాజైన యోవాషు ఏలుబడిలో మరి ఇతను షోమ్రోనులో ఏళ్లను ఆరంభించి 16 సంవత్సరాలు ఏలాడట. ఇతను కూడా మరి అదే పాపము యరొబాము పాపమే చేసుకుంటూ వచ్చాడంట. యెహోవా దృష్టికి చెడుతనం చేశాడంట. మరి అతను కూడా మరి ఆ యొక్క యుద్ధాలు చేసి అతను కూడా చనిపోయాడంట. మరి చనిపోయి పాతి పెట్టబడ్డాడంట. ఇప్పుడు అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను. ఇప్పుడు యెహోయాషు మరి యెహోయాజు కుమారుడు ఇప్పుడు రాజ్యానికి వచ్చాడు. ఇతను కూడా దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నాడు కానీ మరి ప్రవక్త రోగిగా ఉంటే అతను చూడటానికి దర్శించటానికి వచ్చాడట. వచ్చి అతను కన్ననీళ్లు గారు అతను ఒక పడకలో ఉండగా మరి మరణ పడకలో ఉండగా అతను చూచి కన్నీళ్లు కారుస్తున్నాడంట కదా! మన ఆత్మీయులు మనం కలుసుకున్నప్పుడు ఏడవకుండా దుఃఖపడకుండా ఉండలేం. వారంతా నిస్సహాయ స్థితిలో మరణ పడకలో ఉన్నప్పుడు మనం వెళ్ళి మనం చేయగలిగినంత పరిచర్య చేస్తాము. మనం ప్రార్థించగలిగినంతగా ప్రార్థిస్తాము. దేవుని కృప కొరకు వేడుకుంటాం. ఇతను రాజు కూడా వచ్చి అతని స్థితి మరి చూచి కన్నీళ్లు కార్చాడట. అప్పుడు అందుకు ఎలీషా అంటున్నాడు, నీవు వింటిని బాణములను తీసుకొనమని అతనితో చెప్పగా అతను వాటిని తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచి ఆ యొక్క మరి వేయమన్నప్పుడు వేసిన తర్వాత మరి ఎలీషా ఆ చేతుల మీద వింటిని పట్టుకుని అతని చేతుల మీద తన చేతులు వేసి ఇప్పుడు బాణము వేయమని చెప్తాడు. కిటికీ విప్పి బాణం వేయమన్నప్పుడు మరి ఎలీషా మరి ఆ బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణమని చెప్పి సిరియనులు నాశనమగునట్లు నీవు అహ్వకులో వారిని హతము చేయదు అని చెప్పి అట్టి విధంగా బాణములు పట్టుకొనగా ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతను ముమ్మారు కొట్టి మానెను. మరి అతనేం మరి ఎలీషా యొక్క ఆధ్వర్యంలో ఎలీషా గైడ్ లైన్స్ లో అతను కిటికీ తెరిచి బాణం వేయమంటే బాణం వేసిన తర్వాత నేలను ఆ యొక్క బాణంతో నువ్వు కొట్టు అంటే అతని కేవలం 3 సార్లు మాత్రమే కొట్టి మానివేశాడంట. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మారులైనను
ఆరుమారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమోగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పాను. దేవుని యొక్క ఉద్దేశము, అతను మరి గెలవాలనే దేవుని ఉద్దేశము. ఇశ్రాయేలు రాజు సిరియనుల మీద గెలవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆ ఉద్దేశాన్ని బట్టి మరి అక్కడ మరి ఎలీషా చేత ఆ కార్యము జరిగిస్తా ఉన్నాడు దేవుడు. కానీ ఇతనేమైపోయాడంటే లిమిట్ చేసుకున్నాడు దాన్ని. ఆ శక్తి సామర్థ్యము ఏదైతే దేవుడు కృపానుగ్రహింప చేస్తున్నాడో దాన్ని లిమిట్ చేసేసాడు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా అతను ముమ్మరంగా యుద్ధం చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, గాని దాన్ని లిమిట్ చేసుకోవటం ద్వారా మరి నువ్వు ఆ ఇశ్రాయేలు ఆ యొక్క సిరియనులను కంప్లీట్ గా నువ్వు నాశనం చేయవు, గాని ముమ్మారు మాత్రమే వారిని ఓడిస్తావని ఇక్కడ మరి దైవజనుడు కోపం చేశాడు. తర్వాత మెలిషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవను పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. హల్లెలూయా. మరి ఎలీషా చనిపోయి కూడా అద్భుతం చేస్తున్నాడండి కదా. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు. ఆ గురువు వెనక పడి ఎంత దూరం పరిగెత్తాడు. గిల్గాలు నుంచి ఎరుకో నుంచి యోర్దాను, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళి నాకు నువ్వు డబుల్ పోర్షన్ నీ యొక్క ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలని ఆయన అతను వెనకబడి ఎక్కడ కూడా ఆగలేదు. ఎక్కడికి వెళితే అక్కడ నేను వెళ్ళాలి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలంటే లేదు లేదు నేను నీ వెంటబడి వస్తానని ఆఖరికి యోర్దాను దాటిన తర్వాత అక్కడ అతను అభిషేకాన్ని, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ని పొందుకున్నాడు. దేవుని యొద్ద నుంచి వీటిని పొందుకోవటం అంటే అంత ఈజీ కాదండి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆ గంటలు గంటలు మనం పట్టుదలతో, దీక్షతో, కృషితో దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలం. మనం ఒట్టిగా ఏదో పైపైన భక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏమి అంతగా వాడుకోడండి. ఆయనలో ఎప్పుడైతే ఆ డీప్‌నెస్ కి వెళతామో, డీప్‌నెస్ అయిన సహవాసం చేస్తాము, ఎక్కువగా వాక్యం చదవటానికి మన సమయాన్ని వెచ్చిస్తాము, మరి ఎంతగా దేవునితో భయభక్తులు కలిగి ఆయనతో మమేకమై జీవిస్తామో మనకి ఈ ఆత్మాభిషేకము దేవుడు అనుగ్రహింప చేస్తాడు. ఎలీషా పొందుకున్న ఆ డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ద్వారా అతని యొక్క ఎముకలలో ఎంత శక్తి ఉందో చూడండి. నా ఎముకల్లో కూడా అదే శక్తి ఉంటదండి. కడబోరం మ్రోగినప్పుడు ఆ ఎముకలకు ఆ సౌండ్ వినపడినప్పుడు అవన్నీ కూడా ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఎండిపోయిన ఎముకల్లోకి ఎలాగున జీవము దేవుడిచ్చి అక్కడ ఒక మహాసైన్యము నిలిపాడు. ఎవరెవరైతే క్రీస్తు వారై క్రీస్తును నమ్ముకొని మరి రక్షింపబడి అభిషేకం పొందుకొని మరణించారో వారు నిశ్చయముగా ఆ 7 ఏండ్ల విందులో పాల్గొననైనారు. మొదట మరి నిద్రించిన వారు మొదట లేతురు, ఆ తర్వాత సజీవులమైండు మనము ఆకాశ మండలం మీద, మేఘముల మీద ఆకాశ మండలమునకు కొనిపోబడదుము. హల్లెలూయా. చూడండి, కనుక అంటే మన ఈ లోపల ఈ యొక్క శక్తి, ఈ అభిషేకపు శక్తి, ఈ అగ్ని తాకిడి మన ఎముకలలో రిమైన్ అయి ఉంటదంట. ఒక సైనికుడిని తీసుకొచ్చి అతని అతని యొక్క సమాధిలో, అతని శవం పెట్టబడిన ఆ సమాధిలో అప్పటికి ఆయన కుళ్ళిపోయింటాడు. ఇప్పుడు ఇది సంవత్సరం తర్వాత జరిగింది. సంవత్సరం తర్వాత అదే సమాధిలో కొంచెం తవ్వి దాన్ని పెడితే అతను తిరిగి లేచి మరి కాళ్ళు మోపి లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా. మరి కదా, మనం చచ్చినా కూడా మరి ఎంత పవర్ఫుల్ అండి. మనం బ్రతికున్నా మరి దేవుని కొరకైనా పవర్ఫుల్. మనం చనిపోయినా కూడా మన ఎముకలు ఎంత శక్తివంతమైనవో చూడండి. మనం అందరం కూడా అటువంటి అగ్ని తాకిడి అభిషేకంతో నింపబడదుము గాక. మన యొక్క ఎముకలలో అభిషేకపు ఆత్మ రిమైన్ అయి ఉండును గాక. కడబోరం మ్రోగినప్పుడు మనం అందరం కూడా ఆకాశ మండలంకి కొనిపోబడుదుము గాక. దేవుని చిత్తము. ఆయన రాకడ ఇప్పుడే వచ్చేసి మనం సజీలుగా కొనుపోబడతామా, లేకుంటే చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి ఎత్తబడే గుంపులో ఉంటామా, అది ఆయన చిత్తము. కానీ మనం అందరం కూడా ఆ మధ్య ఆకాశంలో కలుసుకోవాలి. హల్లెలూయా.
యెహోయాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. హల్లెలూయా! చూడండి, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ నిబంధనను బట్టట వారిని ఓర్చుకున్నాడంట దేవుడు. వారి యందు లక్ష్యం నిలిపాడంట. ఇప్పటి వరకు కూడా, ఈ దినం వరకు కూడా ఇశ్రాయేలు కాపాడబడుతుందంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన. నిశ్చయముగా నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా నేను విస్తరింప చేస్తాను. నీ సంతానం ఇసుక రేణువుల వలె, నీ సంతానం ఆకాశపు నక్షత్రాల వలె ఉంటదని దేవుడు ఏదైతే అబ్రహాముతో నిబంధన చేశాడో, భూలోకములో జనములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి, నిన్ను గొప్ప జనంగా చేస్తానని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. యెహోవా వారి మీద జాలిపడ్డాడు. జాలిపడి ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని అందును బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనోళ్ళకు ఉండెను. ఆయన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. హల్లెలూయా! ఈలనాడు మరి ఇశ్రాయేలు దేశం ఒక చిన్న దేశంగా ఉంటే, మన హైదరాబాద్ అంత పట్టణం ఉందో మనకి ఎంత ఉందో తెలియదు గాని, ఒక చిన్న దేశము ప్రపంచానికి తలమానికమైందండి. హల్లెలూయా! ఎట్టి విధంగా ఇశ్రాయేలు దేశం టెక్నాలజీ అక్కడి నుంచి నోబెల్ మరి బహుమతి గ్రహీతలు అక్కడ అసలు అక్కడి నుంచి వచ్చేటువంటి అనేకమైన అద్భుతమైన విషయాలు, మనం వాడే ఫేస్‌బుక్స్ ఇవన్నీ గూడా, మరి వాట్సాప్, వీటన్నిటికి అధిపతులు ఎవరంటే యూదులేనండి. ఆ యొక్క మరి ప్రపంచంలో మరి అంటే మరి ఈ యొక్క డబ్బులున్న వాళ్ళ జాబితా వస్తది గదా! ఎవరు బాగా ధనవంతులు అనేటువంటి జాబితాలో గూడా ఎవరుంటారంటే యూదులే ఉంటారు. అట్టి విధంగా ఏది కనిపెట్టాలన్నా, దేని కొరకైనా, టెక్నాలజీ కొరకైనా ఆ యూదులే ఉన్నారు. దేవుడు వారికిచ్చిన జ్ఞానము. జీన్స్ అట అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయంట. వాళ్ళ జీన్స్ మన రక్తంలో క్రోమోజోమ్స్, జీన్స్ ఉంటాయి గదా! అవి డిఫరెంట్‌గా ఉంటాయంట ఇశ్రాయేలు వారికి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి దేవుడు వారిని చెదరగొట్టాడు గదా! తిరిగి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ డీఎన్ఏ టెస్ట్ చేస్తారట. ఏదైతే ఆ క్రోమోజోమ్స్, ఆ జీన్స్ ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆ మూలాలు ఆ బ్లడ్‌లో కనిపిస్తదట. వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలులుగా యాక్సెప్ట్ చేయబడి ఆ దేశం నివసించటానికి తిరిగి వెళ్ళొచ్చంట. అది లేకపోతే వాళ్ళు ఇశ్రాయేలీయులు కాదు. వాళ్ళు ప్రపంచం ఎక్కడ ఎంతట చెదరగొట్టబడినా తిరిగి వచ్చేటప్పుడు ఈ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని ఒక ప్రత్యేక ప్రజలుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా! వారిని యందు లక్ష్యం నిలుపుతా ఉన్నాడు. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను. అంతటా యెహోయాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఆ పట్టణములను మరలా వశపరచుకొనెను. కాబట్టి మరి అక్కడ ఏదైతే అతను మరి 3 మారులే కొట్టాడు. యెహోయాజు ఏం చేశాడు? అక్కడికి వెళ్లి మరి ఎలీషా దగ్గర అతను పరామర్శించినప్పుడు ఎలీషా ప్రేరేపణ చేత అతని యొక్క బాణం వేసి కొట్టినప్పుడు 3 మార్లు మాత్రమే కొట్టాడు. అటు విధంగా ఎలీషా చెప్పాడు, "నువ్వు 3 మార్లు మాత్రమే జయిస్తావు. ఒకవేళ ఇన్ని 5, 6 సార్లు కొట్టుంటే కంప్లీట్‌గా సిరియల్‌ని నువ్వు నాశనం చేసేవాడివి" అని చెప్తే, అట్టి విధంగా అతను మరి తండ్రి తన తండ్రి అయిన యెహోయాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. అతని ముమ్మారు జయించెను, పట్టణములను మరలా వశపరచుకొనెను. కనుక దేవుడు మనకు కూడా అటువంటి శక్తి, సామర్థ్యం ఇచ్చి దుష్టుడైన సాతాను మన యొద్ద నుంచి ఏది దొంగిలించాడో, ఏది మన యొద్ద నుంచి వాడు మరి మరి మన దగ్గర నుంచి లాక్కున్నాడో, అదన్నీ కూడా దేవుడు తిరిగి మనకి
అనుగ్రహింప చేయను కాక. కంప్లీట్ గా ఆ 3 సార్లు కాకుండా కంప్లీట్ గా అది 5 సార్ల 6 సార్ల ఏదైనా కూడా కదా. మరి యొక్క మేఘం కూడా ఆకాశంలో మరి యొక్క వర్షం రావటానికి సూచన ఒక్కసారితో రాలేదు. అది మరి అసలు మొట్టమొదటి ప్రార్థన చేస్తే అసలు ఏమి కనపట్లేదు. మరలా చేస్తే కొంచెం మేఘం అంతా కనపడతా ఉందన్నాడు ఆ యొక్క గెహాజీ ఎలీషా ప్రార్థన చేస్తున్నప్పుడు. మరి తర్వాత మరి ఆ యొక్క 7 మారులు ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు 7 మారులు మరి ప్రార్థన చేసినప్పుడు అది ముమ్మారైన విస్తారమైన ముమ్మరమైన విస్తారమైన మరి ప్రవాహంతో కూడినటువంటి వర్షము, అంత గొప్ప వర్షము కురిసిందంట. కనుక మనం ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఏది మనం పోగొట్టుకున్నామో దానిని తిరిగి దేవుడు ఏడంతలుగా ఆ విస్తారమైన వర్షం వలె విస్తార జల ప్రవాహం వలె దేవుడు అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహింప చేయను గాక. అట్టి విధంగా దుష్టుని మనము 7 మార్లు మరి వాడు మరి వైపున వచ్చి 7 మార్లు పారిపోనట్లుగా మనం అట్టి విధంగా యుద్ధాలు చేయుదుము గాక. వాడు ఏదైతే మనది మరి వాడు తీసుకున్నాడో దాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఏదైతే వాక్యంలో మరి రాయబడిన విధంగా మరి ఏడంతల ఆశీర్వాదం మీకు ఇస్తానంటే ఇట్టి విధంగా, అంతేకాదు యోవేలు గ్రంథంలో రాయబడినట్లుగా సంవత్సరముల పంటను నేను తిరిగిస్తానాడు. ఏదైతే పసర పురుగులు చీడ పురుగులు ఇంకా మహాసైన్యము తినివేసిన పంటను నేను తిరిగిస్తానన్న వాగ్దానము మన జీవితంలో దేవుడు అనుగ్రహింప చేయను కాక. అట్టి విధంగా జయించిన వారిగా ఉండుము గాక. అట్టి విధంగా మరి ఎలీషా కలిగిన అభిషేకము కలిగి మనం బ్రతికినా మరణించిన మరి క్రీస్తు వారిగా మనము జీవించుదము కాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.